అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము. వారి మీద, వారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఈ రోజు శుభం కలుగుతుంది. ఈ రోజు వినాయకుని పూజలు సమర్పించి ఉదయాన్నే 5 పేదలకు అన్నదానం చేయడం ద్వారా మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. అంత నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది. అంతా శుభమే కలుగుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం, శుభకార్యాల, కొన్ని వేడుకలకు ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. రావలసినటువంటి బాకీలు సైతం వసూలవుతాయి. వ్యతిరేకమైనటువంటి వ్యక్తులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఉద్యోగుల ఉత్సాహం, విధులు చక్కబెట్టుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్త లావాదేవీలకు ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతుంది. పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు సాధ్యమవుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు సాధిస్తారు. ఈ రోజు మహిళలకు ఆస్తి లాభాలుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. ఈ రోజు మరియు ప్రయాణాలు కొంత ఈ రోజు మేలు కలిగిస్తాయి. కొంతమందికి కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. అంచనాల్లో కొన్ని పొరపాట్లు అయితే వస్తాయి. రాబడి ఆశించినంత లేక కొంతమంది అప్పులు కూడా చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు ఉంటాయి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. క్రీడాకారులు, వైద్యుల వివాదాల్లో చిక్కులుంటాయి. విద్యార్థుల ఆశలు అంతగా ఫలించవు. మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. నీలం రంగు దుస్తులను దానం చేసి గణపతిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక సమస్యలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. భూములు, స్థిరాస్తుల కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు తమ లాభాలను పెంచుకుంటారు. ఉద్యోగాల్లో వివాదాలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వ్యవహారాలను సాఫీగా సాగిస్తారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది. దుర్గాదేవిని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. దోషాలు పరిహారం అవుతాయి. కుటుంబ సమస్యలు కూడా తొలగించబడతాయి. ఈ రోజు మీ యొక్క కష్టము వేరొకరికి ఉపయోగపడుతుంది. ఆలోచనలు కలిసి రావు. వ్యతిరేకుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఓర్పు వహించడం ఉత్తమం. ఆరోగ్య సమస్యలు సతమతమవుతారు. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి తప్పదు. మహిళలకు కూడా మరి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వేధిస్తూనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు మరి ఈరోజు చక్కగా పసుపు రంగు దుస్తులను దానము చేసి దత్తాత్రేయుని పూజించడం ద్వారా మేలు కలుగుతుంది. ఇక పేదలకు అన్నదానము చేయాలి. చిన్న పిల్లలకు మిఠాయిలను పంచిపెట్టాలి. లక్కీ సంఖ్య 55. లక్కీ కలర్ అయితే టీల్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.